హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో కొత్తిమీర పుదీనా వేసి పచ్చడి అయితే ప్రిపేర్ చేసినాను. అసలు టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇన్ని రోజులు ఈ టేస్ట్ని మిస్ అయ్యామా అనే ఫీలింగ్ నాకైతే నిజంగానే అనిపించింది. అంటే నేను రెగ్యులర్గా పుదీనా పచ్చడి ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. బట్ ఇట్లా కొత్తిమీర పుదీనా వేసి అయితే ఎప్పుడు ట్రై చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేసినాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. వీలైతే మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేసిన ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలోకి వేసుకొని తిన్నామనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది కదా. ఫస్ట్ అయితే నేను ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను ప్రాసెస్ అయితే చూసేద్దాము. 10 రూపీస్ పుదీనా కట్ట అయితే ఒకటి తీసుకున్నాను అన్నమాట. పుదీనా ఆకుల్ని మొత్తం తెంపేసి నీట్గా వాష్ చేసి అయితే తీసుకున్నాను. అలాగే కొత్తిమీర కట్ట కూడా 10 రూపీస్ది అయితే తీసుకున్నాను. కొత్తిమీరను కూడా మంచిగా తెంపేసి నీట్గా వాష్ చేసి అయితే తీసుకున్నాను. టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలి. నేనైతే ఒక 15 వరకు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను కూడా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసినాను. 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను కూడా తీసుకున్నాను. అలాగే ఇందులోనే కొంచెం అంతా ఎండు కొబ్బరి వేసి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ 3 వేసి పచ్చడి చేయడం వలన పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. 4 మీడియం సైజ్ టమాటోస్ అయితే చిన్న ముక్కల్లాగా కట్ చేసి తీసుకున్నాను. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ అయితే ముందుగానే ఇలా రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను అయితే వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇలా కాస్త పల్లీలు వేగిన తర్వాతకి ఇందులోనే నువ్వులను అయితే వేస్తున్నాను. అలాగే ఎండు కొబ్బరి కూడా వేస్తున్నాను అన్నమాట. అలాగే ఏంటంటే మనకి ఎండు కొబ్బరి నువ్వులు అనేది తొందరగా వేగిపోతాయి కాబట్టి పల్లీలు అనేవి కాస్త వేయించిన తర్వాతకైతే వీటిని వేయించుకోవాలి. సో నువ్వుల కలర్ అనేది చేంజ్ అయ్యేంతసేపు నిదానంగానైనా కానీ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా ఫ్రై అయిన పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే ఈ ప్లేట్ని అయితే రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే గిన్నెలో పచ్చిమిర్చిని అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి ఏంటంటే ముందుగా ఆయిల్ వేయకుండా నార్మల్గా పచ్చిమిర్చిని వేసి పచ్చిమిర్చి తడంతా పోయేంతసేపు ఇట్లా గరిటెతోని మిక్స్ చేయండి. అలాగే పొట్టు ఒలిసిన ఎల్లిపాయలు అయితే 10 వరకు అయితే యాడ్ చేశానన్నమాట. ఇలా పచ్చిమిర్చి తడి మొత్తం పోయిన తర్వాతకి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ వేయడం వలన మనకి పచ్చిమిర్చి అనేది ఆయిల్ మీద పడకుండా మంచిగా వేగుతుందన్నమాట. సో మంచిగా పచ్చిమిర్చిని అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాతకి ఇందులోనే పుదీనా ఆకునైతే వేసేస్తున్నాను. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఈ పుదీనా కొత్తిమీరనైతే ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఇది కాస్త మగ్గాలి అన్నమాట. కాస్త పచ్చివాసన పోయి కొంచెం మగ్గితే సరిపోతుందన్నమాట. అలా అని మాడిపోకుండా చూసుకోండి. ఇప్పుడు దీనిపైనుంచి అయితే మూత పెట్టుకొని అయితే మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది. 2 నిమిషాల తర్వాతకైతే మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను. పుదీనా కొత్తిమీర అనేది చక్కగా మగ్గిపోయిందనమాట. ఇలా మగ్గిన వీటిలోకి అయితే టమాటోస్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో ఇందులోనే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ను కూడా వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. ఈ టమాటోలో సాల్ట్ వేసి ఉడికించడం వలన మనకి టమాటోస్ అనేవి తొందరగా మగ్గిపోతాయి. మూతను పెట్టుకొని అయితే 5-6 నిమిషాల పాటు అయినా కానీ టమాటోస్ని అయితే మంచిగా మగ్గించండి. సో టమాటోస్ అనేవి ఇట్లా ఉడికితే సరిపోతుందన్నమాట. వీటిని అయితే చల్లారబెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి అయితే చల్లారిన తర్వాతకైతే మిక్సీ గిన్నెలోకి అయితే యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. అలాగే ఇందులోనే టమాటోలు అలాగే కొత్తిమీర, పుదీనా మగ్గించాము కదా, సో వాటిని కూడా వేస్తున్నాను. ఇక్కడనైతే నేను మిక్సీ పడుతున్నాను కానీ ఇంకా రోట్లో వేసుకొని నూరామనుకోండి పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. ఇంకా రోటి పచ్చడి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా. సో టైం లేదన్న వాళ్ళైతే ఇట్లా మిక్సీలోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. సో ఇలా మిక్సీ పట్టిన పచ్చడిని మొత్తం అయితే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తాలింపు చేయడం కోసం స్టవ్ పైన అయితే పోపు గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతకి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 4-5 కచ్చా పచ్చగా దంచిపెట్టిన ఎల్లిపాయలు, అలాగే 2 ఎండుమిర్చి అయితే తుంచి వేశాను. సో పోపు చక్కగా ఇలా వేగిన తర్వాతకైతే పచ్చళ్ళలోకి అయితే యాడ్ చేసుకున్నాం అనుకోండి, పచ్చడి అయితే కంప్లీట్ అయిపోయింది. అసలు ఎంత సింపుల్గా ఉందండి పచ్చడి, బట్ టేస్ట్ మాత్రం అదిరిపోతుందన్నమాట. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.